హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఇవాళైతే నేను ఒక చిన్న వ్లాగ్ లాగా చూపించబోతున్నాను. పండగ ముందు మా ఇంటి హడావిడి సంక్రాంతి సంబరాలు కొంచెం వీడియో తీశాను. అన్ని లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. మీరు కూడా ఇలాగే చేస్తారా లేదంటే డిఫరెంట్గా అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఇద్దరు కలిసి గొబ్బెమ్మలు తయారు చేస్తున్నారండి. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసుకున్నట్టయితే చాలా శ్రేష్టము. ధనుర్మాసంలో మనకి ఎక్కువగా చలి ఉంటుంది కదా, సూర్యుడైతే ఎక్కువగా రాడు. అంటే మనం ఈవినింగ్ చూసినట్టయితే తొందరగా చీకటి పడుతుంది, అలాగే మార్నింగ్ కూడా ఎర్లీగా అయితే సూర్యుడు రాడు. సో అలాంటప్పుడు ఇంట్లోకి ఎక్కువగా సూక్ష్మక్రిములు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన పూర్వకాలంలో ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి ముగ్గు పైన పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి. ఇక్కడ చూస్తున్నట్టయితే అందరము కలిసి గొబ్బెమ్మలు తయారు చేస్తున్నాము. ముందుగా అయితే చిన్న కప్ షేప్లో తయారు చేస్తున్నాము. వీటిని గురుగులు అంటాము. దీంట్లో మేము నవధాన్యాలు వేసి కుంకుమ, పసుపు, ముగ్గు ఇంకా పువ్వులతో అలంకరించి ముగ్గు మధ్యలో పెట్టడం జరుగుతుంది. సో 3 టైప్స్ అయితే చేస్తాము. మీరెన్ని టైప్స్ చేస్తారా అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మా ఇంటికైతే 3 గేట్లు ఉన్నాయి. ఈ 3 days కూడా 3 గేట్లకి 3 ముగ్గులు వేయడం జరుగుతుంది. చాలా కలర్ఫుల్గా, అంటే ఓల్డ్ ముగ్గులే వేస్తాము కానీ సాంప్రదాయంగా చాలా పెద్దగా వేస్తాము. చాలామంది అయితే నన్ను కామెంట్స్లో అడగడం జరిగింది, మీ యొక్క హోమ్ టూర్ చేయండి, ఇంకా మీరు డైలీ రొటీన్ రెగ్యులర్గా చేసే వర్క్స్ అవన్నీ కూడా వీడియో చేసి చూపించండి అనేసి. సో నాకు అవి రెగ్యులర్గా చేయడం కుదరదు, చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం చిన్న వ్లాగ్ చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో చూసారు కదా, అన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత ట్రేలో చక్కగా 1 by 1 అమర్చుకొని వాటికి ముగ్గులు వేసి ఇంకా బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తాము. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కాదండి, నవధాన్యాలన్నీ కూడా ఇందులో వేసాము. 9 రకాల ధాన్యాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి ఆవు పేడ యొక్క కప్ షేప్ గురుగులు ఉన్నాయి కదా, దాంట్లో వేస్తాము. డైలీ అయితే ఇంతకన్నా ఎక్కువగానే గొబ్బెమ్మలు చేయడం జరుగుతుంది. యాక్చువల్గా హెల్పర్స్ రావడం వల్ల ఎక్కువ గొబ్బెమ్మలు తయారు చేస్తారు. మేము ముందు రోజే కాబట్టి కొన్ని మాత్రమే తయారు చేసుకున్నాము. సో చూసారు కదండి, అంతా రెడీ అయిపోయిన తర్వాత చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుంది. ఒక్కొక్క గొబ్బెమ్మకి ముగ్గు వేయడం అనేది కాకుండా ఇలా 1 by 1 నీట్గా అరేంజ్ చేసుకోవడం వల్ల ఒకేసారి అన్నిటిపైన కూడా వేసుకోవచ్చు. ఆవు పేడతో తయారు చేసినటువంటి గురుగుల పైన అయితే ఇలా ఇంటూ షేప్లో వేసుకోవాలి ముగ్గు. దీంట్లో మనం నవధాన్యాలన్నిటినీ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఫైనల్గా రేగుపళ్ళతో డెకరేట్ చేసుకొని ముగ్గు మధ్యలో పెట్టి అన్ని అందమైనటువంటి కలర్ఫుల్ ఫ్లవర్స్ కనుక పెట్టినట్టయితే చూడడానికి చాలా అందంగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ గొబ్బిళ్ళని నెక్స్ట్ డే కూడా వేస్ట్ చేయకుండా అన్నీ స్టోర్ చేసి సూర్యునికి నైవేద్యం చేసేటప్పుడు పొయ్యి కింద పెట్టి పాయసం తయారు చేస్తాము. లేదంటే ఈవినింగ్ టైంలో వీటితో పొగ వేసినా కూడా ఇంట్లో ఏవైనా సూక్ష్మక్రిములు ఉంటే అవి చనిపోయేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా అందరూ చేసేటటువంటి గొబ్బెమ్మలు, ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. ఇలా చేసిన తర్వాత అన్ని వైపులా కూడా కుంకుమ, పసుపు పెట్టేసి మామూలుగా ఏదైనా ఫ్లవర్స్తో మనం డెకరేట్ చేసుకుంటాం కదా, అప్పుడు దానిపైన ఫ్లవర్ గుచ్చినప్పుడు అది షేప్ అవుట్ అవుతుంది, ప్లస్ సరిగ్గా కనిపించదు. కాబట్టి దానికి ఏదైనా టూత్ పిక్ కానీ లేదంటే ఊది కడ్డీల పుల్లలు ఉంటాయి కదా, దాన్ని పెట్టి ఇలా పెట్టినట్టయితే చూడండి ఫ్లవర్ చాలా బాగా కనిపిస్తుంది, అలాగే గొబ్బెమ్మ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక్క రోజుకే అండి. ఒక్క రోజు తర్వాత మళ్ళీ ఇన్ని గొబ్బెమ్మలు తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో ముగ్గు కోసం అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం. ముగ్గు వేయడం కోసం ముందుగా అంతా క్లీన్ చేసుకొని నీళ్ళల్లో ఆవు పేడ ఇంకా కొంచెం కలర్ కూడా యాడ్ చేసి కల్లాపి చేయడం జరిగింది. అన్ని వైపులా 3 గేట్స్కి కూడా ఇలా నీట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఈవినింగ్ 6 దాటింది. సో ముగ్గు వేయడం స్టార్ట్ చేసాము. ముందు రోజు నైటే ముగ్గు వేసుకుంటాము, అంటే అర్లీ మార్నింగ్ వీళ్ళు రాలేరు కాబట్టి ముందు రోజే ముగ్గు వేసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీళ్ళు మామూలుగా 2 గేట్స్కి వేస్తే ప్రతిసారి నేను ఇంకొక గేట్కి ఏదైనా డిజైన్ కానీ అంటే క్రియేటివ్గా ముగ్గులు
అలా వేసేదాన్ని బొమ్మలు అలా డిఫరెంట్గా. ఈసారి ఇంకా చిన్నపిల్లలు ఉండడం వల్ల నేనైతే ఏ ముగ్గు వేయలేదు, జస్ట్ దీనికే అలా కొంచెంగా కలర్స్ వేశాను. సో చూస్తున్నారు కదా, నేను కాసేపు బయట ఉంటేనే పిల్లలు ఎక్కువగా హడావిడిగా బయట తిరిగేస్తుంటారు. చుక్కలు పెట్టడానికి ఏదైనా తాడు కానీ లేదంటే స్టిక్ కానీ పెట్టుకున్నట్టయితే చుక్కలు చాలా నీట్గా వస్తాయి, ముగ్గు చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. మనం ఏదైనా ముగ్గుల పోటీకి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా చుక్కలు పెట్టడం సరిగ్గా రాదప్పుడు, అంటే టెన్షన్ అవుతుంటుంది కదా. సో ఇంటి దగ్గరే మనం ఏదైనా స్కేల్ తీసుకొని చుక్కలు బాగా నీట్గా వచ్చేలాగా అరేంజ్ చేసుకొని తాడు తీసుకొని దానిపైన మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనం ముగ్గుల పోటీకి వెళ్ళినప్పుడు ఆ తాడు కనుక ఇలా స్ప్రెడ్ చేసి చుక్కలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్ మీకు ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఫస్ట్ గేట్ దగ్గర అయితే ముగ్గు ఇలా వచ్చేసింది, కంప్లీట్గా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా అందంగా అనిపిస్తుంది. సెకండ్ గేట్ దగ్గర వచ్చేసి డక్స్ వేస్తున్నారు, ఇది కూడా దానికన్నా ఇంకా పెద్ద ముగ్గు, చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ముగ్గులు ఇప్పుడు కన్నా మార్నింగ్ గొబ్బెమ్మలు ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇంకా అందంగా కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సజ్జ రొట్టెలు చేయడం స్టార్ట్ చేశాము. అందరు అంటుంటారు ఎక్కువగా నేను రొట్టెలు చేయడంలో ఫేమస్ అనేసి. అన్ని వంటలు కూడా చాలా బాగా చేస్తాను, కానీ నేను ఫస్ట్ నేర్చుకున్నటువంటి వంట అయితే రొట్టెలు చేయడం. మా అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది, అత్తమ్మకు కూడా చాలా బాగా వస్తాయి రొట్టెలు చేయడం. పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువగా బాగా నేర్చుకున్నాను వంటలన్నీ కూడా. సో ముందుగా అయితే ఇలా పొడిపిండి వేసుకొని దానిపైన రొట్టె చేయడం స్టార్ట్ చేశాను. నువ్వులు అద్దడం కోసం అనేసి పిండికి లైట్గా వాటర్ అప్లై చేసుకున్నట్టయితే ఎక్కువగా నువ్వులు అంటుకుంటాయి. ఇక్కడ బ్లాక్ నువ్వులైనా యూస్ చేయొచ్చు, వైట్ అయినా యూస్ చేసుకోవచ్చు. సజ్జ పిండే కాదు, జొన్న పిండి, రాగి పిండి, కొర్రల పిండితో కూడా రొట్టె చాలా బాగా తయారు చేస్తాను. మీలో ఎవరైనా నాలాగా రొట్టె తయారు చేస్తారా లేదా అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మామూలుగా అందరు అంటుంటారు ఎన్ని వంటలు వచ్చినా కానీ రొట్టెలు ఇంకా భక్షాలు చేయడం మాత్రం చాలా కష్టం అనేసి. నాకెందుకో తెలియదు మరి, ఫస్ట్ నేను రొట్టెనే బాగా నేర్చుకున్నాను, తర్వాతనే మిగిలిన వంటలన్నీ కూడా నేర్చేసుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా రొట్టెలు, హెల్దీగా చపాతీలు చేసుకోవాలనుకుంటుంటారు కదా. ఎవరికైనా మీకు రొట్టె చేయడం రాకపోయినట్టయితే నేను ఇంతకుముందు వీడియోలో రాగి పిండితో రొట్టె ఎలా తయారు చేయాలి అనేది మంచి టిప్స్తో, ఇంతవరకు ఎవరూ చెప్పనటువంటి టిప్స్తో చక్కగా వీడియో చేసి చూపించాను. తర్వాత నేను ఒక 70% చేసిన తర్వాత పేపర్ పైన వేసుకొని మళ్ళీ రుద్దుతాను. సో అది చాలా పల్చగా వస్తుంది. ఈ రొట్టెలు కావాలనుకుంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు, 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. చింతకాయ కానీ పప్పుల పొడి కానీ వేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మామూలుగా సాఫ్ట్ రొట్టెని తయారు చేస్తున్నాను. సో హై ఫ్లేమ్ పైన పెనం బాగా వేడెక్కిన తర్వాత రొట్టె వేసి దానిపైన ఇలా వాటర్ అప్లై చేయాలి. క్రిస్పీగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువగా అప్లై చేయాలి, లేదు సాఫ్ట్గా అప్పుడు తినడం కోసం అనుకుంటే మామూలుగా ఇలా క్లాత్తో మొత్తం పొడి పిండి అంతా పోయేలాగా మనం వాటర్ అప్లై చేసుకోవాలి. నేనైతే పొడి పిండి కూడా ఎక్కువగా యూస్ చేయను, కొంచెం పిండితోనే చేస్తాను. సో చూసారు కదా, ఫైనల్గా రొట్టెలన్నీ కూడా ఇలా చేశాను. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత బయట అయితే మామూలుగా హరిదాస్ ఇంకా గంగిరెద్దు వీళ్ళంతా వస్తుంటారు కదా. ఫస్ట్ కాలనీలో మా ఇంటికే ఫస్ట్ వస్తారు వీళ్ళు, తర్వాతనే అన్ని ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మేము ఇంట్లో చేసుకున్నటువంటి వంటలు అయితే చూపిస్తున్నాను. ఇది భోగి రోజు వంటలండి. కొన్ని అయితే చూపించడం మర్చిపోయాను, హడావిడిలో కొన్ని మాత్రమే చూపించాను. ముందుగా అయితే పులగం ఇంకా గుత్తి వంకాయ కర్రీ, ఈ వంటలన్నీ కూడా అత్తమ్మనే తయారు చేసింది. సో తర్వాత 16 రకాల కూరగాయలు కలిసి ఉన్నటువంటి కల్లగూర, ఇది రొట్టెకైతే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చి పులుసు, ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. రొట్టెకి మనము బటర్ కనుక వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేసినటువంటి నెయ్యి బెల్లం వేసుకొని పులగం తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మేము తయారు చేసుకున్నటువంటి సజ్జ రొట్టెలు, ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చాయి. ఒక్కటి కూడా కొంచెం కూడా చినిగిపోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫ్రెండ్స్ చూసారు కదండి, నేను లైట్గా అయితే వీడియో తీయడం జరిగింది. అది కూడా మీరు చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే చూపించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో వీటితో పాటు అంటే భోగి ముగ్గులతో పాటు సంక్రాంతి ముగ్గులు కూడా ఎలా వేసామో చూడండి. బిఫోర్ డేనే వేస్తాం కాబట్టి నేను అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే అయితే ఒక సైడ్ లోటస్ ముగ్గు, ఇంకొక సైడ్ లోటస్ వచ్చింది కానీ ఫిషెస్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి.
Thank you for watching my video. Keep watching Creative Smart Wife Tips.